ఎఫ్టీపీసీ ఇండియా మరో అంతర్జాతీయ గుర్తింపును అందుకుని తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకుంది. అంతర్జాతీయ మీడియా వినోద రంగాలకు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి గుర్తింపు లభించిన సందర్భంగా ఎంజీ రోడ్లోని ఇంద్రియా జ్యువెలర్స్ వేదికగా ఘనంగా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ ప్రెసిడెంట్ చైతన్య జంగా మాట్లాడుతూ ఎఫ్టీపీసీ ఇండియాకు చెందిన ఈ అంతర్జాతీయ గుర్తింపు సంస్థ ప్రతిష్టను మరింత పెంచుతుందని తెలిపారు. మీడియా, చలనచిత్ర, వినోద, వ్యాపార రంగాల్లో సంస్థ చేస్తున్న సేవలకు అంతర్జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపుగా దీన్ని అభివర్ణించారు. ఈ గుర్తింపు ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలతో భాగస్వామ్యాలు పెరగడంతో పాటు కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధి కోసం సభ్యులు, ప్రతినిధులు చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమన్నారు. ప్రతిభను ప్రోత్సహించడం, యువతకు అవకాశాలు కల్పించడం, వివిధ రంగాల మధ్య సమన్వయం పెంపొందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి సంస్థ సేవలను విస్తరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సంస్థ జనరల్ సెక్రటరీ విఎస్ వర్మ పాకలపాటి మాట్లాడుతూ ఐసీఎంఈఐ గుర్తింపు ఎఫ్టీపీసీ ఇండియాకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందన్నారు. సంస్థ ఆధ్వర్యంలో భవిష్యత్తులో పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ బాలీవుడ్ నటి అనీషా ముఖర్జీ మాట్లాడుతూ ఎఫ్టీపీసీ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. సృజనాత్మక రంగాల్లో ముందుకు రావాలని యువతకు ఎఫ్టీపీసీ ఇండియా వంటి వేదికలు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఐటీ వింగ్ చైర్మన్ కోడే చైతన్య, సినీ నిర్మాత ఈశ్వర్ మిత్తానా, ఫోటోగ్రఫీ చైర్మన్ రామిశెట్టి అప్పారావు, హాస్పిటాలిటీ కమిటీ సభ్యులు ఎమాన్యుయల్ పోకల్కర్, జన్ను పవన్ కుమార్, ఇంద్రియా జ్యువెలరీ ఫ్లోర్ మేనేజర్ నవీన్, పలువురు మీడియా, వ్యాపార, వినోద రంగాలకు చెందిన ప్రముఖులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫిల్మ్ టూరిజం, అలాగే ప్రమోషన్, అట్లాగే గ్లోబల్ సమ్మిట్స్, వీటిలన్నింటి మూలంగా ఎఫ్టీపీసీని గుర్తించి ఐసీఎంఈఐ వారు మాకు గుర్తించి సర్టిఫికెట్ని ఇవ్వటం, ఇది విజయవాడకే ఒక గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. దీన్ని మన మీడియా మిత్రులతో నేను కలిసి జర్నీ చేశాను. ఒకప్పుడు కూడా నేను మీడియాలోనే ఉన్నాను కాబట్టి ఈ విజయాన్ని మన మీడియా మిత్రులు సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన ముఖ్య అతిథి అనీషా ముఖర్జీకి స్పెషల్ థ్యాంక్స్. తను బిజీలో ఉన్నా సరే, షూటింగ్లో ఉన్నా సరే ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు అనీషాకి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈరోజు అసలు మొట్టమొదటిగా యాక్చువల్గా మన స్టేట్ వర్క్ అని చెప్పిన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. దాని తర్వాత నేషనల్ లెవెల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం. దీని తర్వాత ఆ విధంగా కాదు, ఇవాళ సినిమా అంతా కూడా గ్లోబల్ విలేజ్ అయిపోయింది. కాబట్టి మన సినిమాని అంతర్జాతీయ సినిమాకి అనుసంధానం చేయాలి, ఈ పరిచయం అటువంటిది విస్తృతంగా పెరగాలి అని చెప్పని ఎన్నో కార్యక్రమాలు దాదాపు ఒక 12 దేశాల్లో మనం ఫిల్మ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో కేవలం ఒక ఆర్టిస్టులనే కాకుండా టెక్నికల్గా పరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, అన్ని విధాలా కూడా ఒక ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా ఒక రకంగా ఎలాగంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మలేషియాలో రిచ్ కంట్రీ అయి ఉండొచ్చు, బట్ ఒక సినిమా తీయాలి అని చెప్పంటే వాళ్ళకి దే డోంట్ నో ద టెక్నాలజీ, ఎందుకంటే అక్కడ అది ప్యాషన్ కాదు అది, బట్ ఆ ప్యాషన్ మనం క్రియేట్ చేయాలి. అదేవిధంగా కొన్ని చిన్న కంట్రీస్ ఉంటాయి, వాళ్ళకి టెక్నాలజీ అది అందుబాటులో ఉండదు, ఈ టెక్నాలజీ మన దగ్గర ఉంది. అదే చిన్న కంట్రీలో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, ఆ లొకేషన్ మనం వాడుకోవాలి. ఇలాగ మనకి ఒకరికొకరు అనుసంధానం చేసుకునే విధంగా పెరగాలి అని చెప్పని ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి గుర్తింపుగానే ఈరోజు మాకు ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది ప్రౌడ్ మూమెంట్ మాకు ఇది. ఇప్పటికే మాకు లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, మీ అందరికీ తెలుసు, బాలకృష్ణ గారికి కూడా అవార్డు వచ్చింది. ఎవరైతే బాలకృష్ణ గారు రికగ్నైజ్ దానికంటే ముందు యాక్చువల్గా మా ఆర్గనైజేషన్ కూడా ఆ రోజు today here in Vijayawada for a very prestigious moment, of course, because being a part of FTPC, first of all I would really thank Chaitanya Garu and Verma Garu, like they have given me that recognition here in Vijayawada, in Hyderabad, wherever all the events that FTPC is events are taking place, and to be associated with them is, I think, a very very prestigious and a very special thing for me. Of course, today here we are all assembled here for a very proud moment of FTPC because of its certification with ICMEI, right? Yes. So now FTPC has globalized into an international standards, which is a very very proud moment for
the entire team, entire family of FTPC, and I feel really honored to be a part of this event as well. And coming to Vijayawada, and I think it's a very like it's a big thing for a place like from Vijayawada, where I think FTPC's base is initiated, right? Well, initially, yes. Yes, Now initially. we have like Yeah. in different So places. we are celebrating this moment, and we are proud to announce this moment here in Vijayawada. I think that's also a very big thing, and I really wish all the very best to Chaitanya Garuji and Vermaji for their countless dedication that they have been doing towards the film culture, towards the society, not only through just through the entertainment industry, but also by making sure through healthcare sector, through IT sectors, in everywhere they are making sure that FTPC gets associated and they think of a better tomorrow. They make sure that the talents are being recognized, and that's a very big thing. That's a very big initiative, and I really wish them all the very best, and I'm really looking forward to further greater association with them. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకే డిఎస్సిపై వైసీపీ శ్రేణులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మాధవ్ మండిపడ్డారు. నేషనల్ గేమ్ అయిన బ్రిడ్జ్ గేమ్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకపోయినా దానిని వివాదాల్లోకి లాగి రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 16,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ప్రకటిస్తే ఓర్వలేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగు యువత ఆధ్వర్యంలో వన్ టౌన్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నివాసం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. డిఎస్సిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్ని ఖండిస్తూ ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అభివృద్ధిని చూసి ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా జనవరి 2న మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి యువతను మోసం చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసినందుకే గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో తీసుకొస్తున్న సంస్కరణలను ఇటీవల వచ్చిన 10th ఇంటర్ ఫలితాల విజయాలను తట్టుకోలేక వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నేషనల్ గేమ్ అయిన బ్రిడ్జ్ గేమ్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకపోయినా దాన్ని వివాదాల్లోకి లాగి రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 16,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ప్రకటిస్తే ఓర్వలేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇకనైనా ఈ అబద్ధపు ప్రచారాలు ఆపకపోతే రానున్న రోజుల్లో వైసీపీ నేతలను రోడ్లపై తిరగనివ్వబోమని మాధవ్ హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు మధ్య మరిపించి మాట్లాడుతున్నారు. మీరు గద్దెనెక్కినప్పుడు 2019-2024 దాకా ఎన్ని మెగా డిఎస్ పోస్టులు వదిలేరు? ప్రతి ఏటా జనవరి 1వ తారీఖు మెగా డిఎస్ పోస్టులు ఇస్తానని చెప్పి యువతను మోసం చేసింది మీరు కాదా? ఈరోజు కళ్ళుబోలు మాటలు చెప్తూ ఈరోజు ఏదో జరిగిందంటారు, అక్కడేదో జరిగిందంటారు, ఎక్కడేదో జరిగిందంటారు. మీరు చూస్తున్న ప్రతిదీ కూడా అబద్ధాన్ని ప్రచారం చేస్తూ నిజం నమ్ముతున్న ప్రజలు పంపించేతం చూస్తున్నారు. మీకు యువత ఉద్యోగాలు చేశారు. యువత మీరు ఉద్యోగాలను చేస్తే మీరు 2024లో యువతే మిమ్మల్ని ఉద్యోగాలను చేశారని యువత మీద కక్ష కట్టి ఈరోజు మీరు చేస్తున్న వ్యవహారాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు జాగ్రత్తగా. ఇక్కడ బ్రిడ్జ్ గేమ్ ఒకటి ఉంది, అది నేషనల్ గేమ్. అది ఏ విధంగా ఏ స్టేట్కి కూడా సంబంధం లేని విషయంలో మీరు ఈరోజు ఆ గేమ్ని తీసుకొచ్చి ఏదో ఆట అంటారు, ఈ ఆట అంటారు, ఆ ఆట అంటారని మీ డైలీ సాయంత్రం కూడా ఆడుకున్న ఆటని ఈరోజు మీరే ఆటగా ప్రయత్నిస్తారని నాకు అర్థమవుతుంది. మీరు మా నారా లోకేష్ గారు చేస్తున్న పనిని చూసి ఓర్వలేక మొన్న వచ్చిన ఫలితాలను 10th క్లాస్ ఫలితాలను కానీ ఇంటర్ ఫలితాలను కానీ విద్యా వ్యవస్థలో చేస్తున్న సంస్కరణలు మీరు తట్టుకోలేకే ఈరోజు అసత్య ఆరోపణలు చేస్తూ రానున్న రోజుల్లో మిమ్మల్ని రోడ్డు మీద కూడా తిరగడం ఖబర్దారు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మీరు చేస్తున్న వ్యవహారాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నాం. ఎక్కడ డిఎస్సీ మేము ఉద్యోగం ఇచ్చారయ్యా? ఎక్కడేం జరిగిందయ్యా? ఈరోజు మాట్లాడుతున్నారు అవినీతి ఆరోపణ అంటున్నారు. అది అవినీతి ఆరోపణలు ఏంటండి? మెగా డిఎస్సీ మీద విషయం చెబుతున్నావు. నువ్వు ప్రజల్లో నువ్వు తిరగావు, యువతని మోసం చేసి నువ్వు కాదా? ఎక్కడ ఏ రోజు ఇచ్చే 16,000 ఉద్యోగాలు ఈరోజు నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు ప్రవేశపెడితే అందరికి విద్యా వ్యవస్థలో రానున్న రోజుల్లో ఇంకా మెగా డిఎస్సీ ద్వారా ఎన్నో ఉద్యోగాలు కల్పిస్తుంది. మీరు ఆ రోజు చెప్పారు 2,30,000 ఉద్యోగాలు. నేను ఎక్కగానే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, యువత మోహన్ చేసి ఓట్లు ఇప్పించింది మీరు కదా? ఈరోజు అదేవిధంగా 2024లో మీకు తగిన బుద్ధి చెప్పారు.
మీరు చేస్తున్న వ్యవహారం ఏం బాగాలేదు. అమరావతి మీద విషయం ఎక్కుతావు, యువత మీద విషయం ఎక్కుతావు. యువత అంటే ఎందుకే నీకు అంత కృషి, ఎందుకంత కోపం? మీకు ఓట్లు వేయలేదనా? యువత మీద ఎందుకే మీకు అంత ఇది? ఉద్యోగాలు రాకుండా చేద్దామన్నా, ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రాకుండా చేద్దామన్నా? నారా చంద్రబాబు 16 గంటలు కష్టపడుతున్నారు, నారా లోకేష్ గారు 16 గంటలు కష్టపడుతున్నారు అభివృద్ధి కోసం, నరేంద్ర మోడీ గారు కష్టపడుతున్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు. ఎవరు తీరేవారు? అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని పరిగెత్తించాలి, యువత భవిష్యత్తు రావాలి. అన్నగారు నందమూరి తారక రామారావు ఆదర్శంగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. దేశంలో 1950లో వెలువడిన ప్రెసిడెంట్ ఆర్డర్ దళిత క్రైస్తవులకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని, ఆ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ పీస్ ఫోరం నగరంలో ఆత్మగౌరవ మహాధర్నా చేపట్టింది. తమ పట్ల వివక్ష ప్రదర్శిస్తే రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్తామని ఫోరం అధ్యక్షుడు లంకా కరుణాకర్ దాస్ హెచ్చరించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తూ పునఃసమీక్ష చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీనగర్లోని ధర్నా చౌక్లో ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ పీస్ ఫోరం ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి క్రైస్తవులు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాకు నేతృత్వం వహించిన ఫోరం అధ్యక్షుడు డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ మాట్లాడుతూ ప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారం హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ రాయితీలు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 1956లో సిక్కులకు, 1990లో బౌద్ధులకు ఈ చట్టం నుంచి మినహాయింపులు ఇచ్చి ఎస్సీ సౌకర్యాలు కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సమాజంలో అంటరానితనం, వివక్ష భరించలేక ప్రేమను ఇచ్చే క్రైస్తవ మతాన్ని ఎంచుకున్న అట్టడుగు వర్గాల ప్రజలకు నేటికి ఆ హక్కులను నిరాకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీసీ, ఓసీ వర్గాల నుంచి మారిన వారికి అన్ని సౌకర్యాలు దక్కుతుంటే కేవలం ఎస్వీలకే ఎందుకు ఈ అన్యాయం జరుగుతోందని దుయ్యబట్టారు. ఇటువంటి వివక్షను ఇకపై ఎంత మాత్రం సహించదలేదని హెచ్చరించారు. 20-30 ఏళ్లుగా నిర్మించుకుని ప్రార్థనలు చేసుకుంటున్న సంఘాల స్థలాలపై ఇప్పుడు కొత్తగా ఆంక్షలు పెట్టడం, కూల్చివేయడం వంటి చర్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. మా ఓట్లతోనే గెలిచి అధికారంలోకి వచ్చాక మా ఓట్లు అవసరం లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ మమ్మల్ని అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోరంబోకు లేదా డి పట్టా భూముల్లో నిర్మించుకున్న చర్చిలను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1950 సంవత్సరంలో ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా క్రైస్తవులుగా మారినటువంటి ఎస్సీ కుటుంబాలన్నిటికీ కూడా అన్యాయం జరగడం అనేది చాలా ప్రాముఖ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ అన్యాయం అనేది ఎందుకు చేశారు అని కానీ ఆలోచన చేస్తే, ఆ రోజున దళిత వర్గాల్ని ఏ విధంగా అనగదొక్కారో, పాత రోజుల్లో కానీ మీరు చూసినట్లయితే కులాలు లేవు, 4 కులాలు ఉన్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, తర్వాత ఏంటండి శూద్రులు. మీ అందరికీ తెలిసింది. అందుట్లో వచ్చిన వాళ్ళే ఇప్పుడు వెళ్తుంది ఎవరండి? వాళ్ళే. మిగతా వాళ్ళందరూ మనమే. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం మనమే. కానీ మనల్ని విడదీసి విభాగించి పాలిస్తూ ఇక్కడ మనల్ని ఎక్కడికక్కడ తొక్కుతూ కూడా పరిపాలిస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా మనల్ని విభాగించి పాలించేది, తొక్కేది ఎవరినంటే ఎస్సీలను చేస్తూ ఉన్నారు. ఎస్సీలు ఈ రోజున సుమారు 33% ఈ యొక్క దేశంలో ఉన్నారు. అదేవిధంగా క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళు ఎస్సీలలో చూస్తే వాళ్ళు 28%. అదేవిధంగా బీసీలలో కానీ లేకపోతే ఓసీలలో కానీ ఓబీసీలలో కానీ వీళ్ళందరిలో కూడా చూసినట్లయితే అదొక 11 నుంచి 12% ఉన్నారు. అంటే సుమారు 40% మేము ఉండగా ఈ 40%ని మీరు ఏం చేస్తున్నారు అంటే అనగదొక్కటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 1950 యాక్ట్ ఏం చేస్తుంది అంటే ఈ 31%లో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరైతే క్రైస్తవులుగా వస్తారో వారినందరికీ లోకల్గా ఉన్నటువంటి రాయితీలు మేము ఇవ్వమోనని చెప్పి ఖచ్చితంగా తెలియజేశారు. మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు? ఒకటి సిక్కులకు ఇచ్చారు 1956లో, 1990లో బుద్ధులకు ఇచ్చారు. మరి మేమేం చేశాం? ఈ దళిత క్రైస్తవులు ఏం చేశారు? ఏం అన్యాయం చేశారు? ఎవరిని మోసం చేశారు? మీకు ఓట్లు వేయటం మేము చేసిన తప్ప? మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి ఇక్కడ అధికారాలు మీకు ఇచ్చి మిమ్మల్ని నిలబెడితే మీరు మా మీద రాజ్యం వెళ్ళడానికి, మా మీద మమ్మల్ని అణగదొక్కడానికి మీరు ఒక స్టెప్ వేస్తూ ఉంటే మేము ఊరుకునే పరిస్థితులు ఇప్పుడు లేం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు సానా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది చిత్రం ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయాన్ని సాధించడం పట్ల అఖిల భారత చిరంజీవి యువత వైస్ ప్రెసిడెంట్ ఎల్ శ్యామ్ ప్రసాద్ తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేశారు. రామ్ చరణ్ అద్భుత నటన, సాంకేతిక నిపుణుల ప్రతిభే ఈ భారీ విజయానికి కారణమని ఆయన కొనియాడారు.
రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం సూపర్ హిట్ సాధించిన నేపథ్యంలో గాంధీనగర్లో విజయవాడ చిరంజీవి యువత ఉపాధ్యక్షులు తోట కోటేశ్వరరావు కోటి ఆధ్వర్యంలో చిరంజీవి మెగా పవర్ స్టార్ అభిమానులకు పెద్ది టీ-షర్ట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు ఎల్ శ్యాంప్రసాద్, విజయవాడ చిరంజీవి యువత అధ్యక్షుడు కె రాకేష్ నాథ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి అభిమానులకు పెద్ది టీ-షర్ట్లు పంపిణీ చేసి పెద్ది చిత్రం విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ మాట్లాడుతూ గతంలో రంగస్థలం చిత్రంలో చరణ్ నటనకు మించి ఈ చిత్రంలో ఆయన విశ్వరూపం చూపించారని శ్యాంప్రసాద్ అన్నారు. ఇందులో ఒక నిజమైన స్పోర్ట్స్ మ్యాన్ లాగానే చరణ్ జీవించారని, గల్లీ క్రికెట్ ఆడే సన్నివేశాల్లో ఆయన బాడీ లాంగ్వేజ్, అలాగే కుస్తీ పోటీల సన్నివేశాల్లో చూపిన అనుభవం అద్భుతమన్నారు. టీవీల్లో చూసే ప్రొఫెషనల్ కుస్తీ వీరుల కంటే మిన్నగా చరణ్ ఇందులో రాణించారని, రన్నింగ్ రేస్ సీన్లలో ఆయన చూపిన ప్రతిభ అమోఘమని కొనియాడారు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు రామ్ చరణ్ మాత్రమే కనిపిస్తారని, బ్యాక్గ్రౌండ్లో బుచ్చిబాబు, రెహమాన్ల కష్టం స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ చిత్ర విజయాన్ని పురస్కరించుకుని విజయవాడకు చెందిన చిరంజీవి అభిమాని తోట కోటి అభినందనీయమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన సామాజిక సేవా పిలుపును స్ఫూర్తిగా తీసుకుని కోటి ఆధ్వర్యంలో 3 సైజుల ఎల్, ఎక్స్ఎల్, ఎం కలిగిన దాదాపు 1500 టీ-షర్ట్లను పేదలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని శ్యాంప్రసాద్ వెల్లడించారు. తోట కోటికి విజయవాడ చిరంజీవి యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ చిత్ర యూనిట్కు అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేశారు. ఈ సినిమాకి ముఖ్య అతిథి, అదేవిధంగా ఈ సినిమా సూపర్ హిట్ అవడానికి ముఖ్య కారకులు మరి సానా బుచ్చిబాబు. మరి తన రెండో సినిమా అయినా సరే చరణ్ ని ఏ విధంగా చూపిస్తే ప్రజలు ఆదరిస్తారు, చరణ్ తో ఎంతవరకు చేపించుకుంటే అతని దగ్గర ఎంత టాలెంట్ ఉంటే అంత టాలెంట్ రాబట్టుకుని ఈ సినిమా విజయానికి మూలకారకుడు అయినటువంటి బుచ్చిబాబుకి, అదేవిధంగా ఈ సినిమాలో ఆస్కార్ అవార్డు గ్రహీత మరి ఈ సినిమాకి అత్యద్భుతమైన సంగీతం అందించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే కానీ సాంగ్స్లోనే కానీ ఏ విధంగా అయినా ఏఆర్ రెహమాన్ ఈ సినిమా సూపర్ హిట్ అవడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించడం చాలా 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 ఆనందదాయకం. మరి సానా సతీష్ మరి చరణ్ని ఏ విధంగా వాడుకున్నారు అంటే అతని నటనని నిజంగా ఒక రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ ఎలాంటి అత్యద్భుతమైన నటన నటించి ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో దానికి మించి ఈరోజు ఒక స్పోర్ట్స్ మెన్ అంటే రియల్లీ స్పోర్ట్స్ మెన్ లాగానే మరి క్రికెట్ అంటే గల్లీ క్రికెట్ ఎలాగో గల్లీ క్రికెట్ సందర్భంలో గల్లీ క్రికెట్కి తగ్గట్టుగానే అతను బాడీ లాంగ్వేజ్ చూపించి మరి అదేవిధంగా నేను కుస్తీ పోటీలు ఇదివరకు టీవీల్లో చూశాను కానీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న కుస్తీ పోటీలు చేసే ఇతని బాడీ కానీ ఇతని బాడీ లాంగ్వేజ్ కానీ అతను ప్రదర్శించడం మరి అదేవిధంగా రన్నింగ్ రేస్ చేస్తున్నప్పుడు రియల్గా అతను ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఎలాగైతే రన్నింగ్లో పార్టిసిపేషన్ చేసి మరి ఆ భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకుని వచ్చే విధంగా అతను ఏ విధంగా స్పోర్ట్స్ మ్యాన్ ఉంటాడో దానికి మించి ఆ స్పోర్ట్స్ మ్యాన్గా రన్నింగ్ దాంట్లో కూడా అత్యధికమైన ప్రతిభ చూపించిన మా రామ్ చరణ్ ఇవన్నీ అంటే సినిమా తెర ఎత్తిన కాడి నుంచి మళ్ళీ తెరదించే వరకు రామ్ చరణే కనిపిస్తాడు, ఇంకెవరు కనిపించరు. అంటే బ్యాక్గ్రౌండ్లో సానా బుచ్చిబాబు కనిపిస్తారు, ఏఆర్ రెహమాన్ కనిపిస్తారు. అలాగే ఈ సినిమాలో సినిమా సూపర్ హిట్ అవడానికి కారకులైనటువంటి మరి అంత నటన ప్రదర్శించి ఈ సినిమాకి అత్యధిక రికార్డులు సృష్టించడానికి కూడా మూలకారకుడు అయినటువంటి మా రామ్ చరణ్కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సినిమా అంచనాలకి మించి కలెక్షన్లు వసూలు చేస్తుంది. అదేవిధంగా ఒక పాన్ ఇండియా మూవీ, నాట్ ఓన్లీ ఆంధ్ర, ఇండియన్ వైడ్ గా కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి అన్ని చోట్ల నుంచి మంచి కలెక్షన్లు కానీ మంచి టాక్ కానీ వచ్చిన రాత్రి ప్రీమియర్ షోస్ కాడి నుంచి ఇప్పటి వరకు మంచి టాక్ వచ్చి ఈ సినిమా సూపర్ హిట్ అవడానికి మూలకారకులైనటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పేదవాడి ఆగ్రహానికి గురికాక తప్పదని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. ప్రజాగ్రహం పెరగకముందే సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలతో పాటు కూటమి ప్రభుత్వం ఇస్తామన్న హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెన్నుపోటు దినం పేరుతో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండల కేంద్రంలో సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో దుగ్గిరాల మండల అధ్యక్షుడు తాడిబోయిన శివ గోపయ్య నిరసన కార్యక్రమం నిర్వహించారు. దుగ్గిరాల శివాలయం వద్ద నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను పేపర్లను చింపి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో పార్టీ ఇన్ఛార్జ్ వేమారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి ఉద్యోగాలు లేదా నెలకు 3,000 ఇస్తామని హామీ ఇచ్చారని, 2 ఏళ్లుగా ఇవ్వలేదని, ఒక్కొక్క నిరుద్యోగికి 72,000 బకాయి ఉందని ఆరోపించారు. మహిళలకు ఆర్థిక సాయం 18 నుంచి 45 ఏళ్ల అర్హులైన మహిళలకు
నెలకు 1,500 రూపాయల చొప్పున 2 ఏళ్లకు 36,000 రూపాయలు బకాయి ఉందని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉచిత గ్యాస్ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఒకటే ఇచ్చారని విమర్శించారు. పెన్షన్ 4,000 పెన్షన్ ఇస్తూనే 6.20 లక్షల మంది లబ్ధిదారులకు కోత విధించారని ఆరోపించారు. ఇసుక నుంచి గతంలో ఏటా 750 కోట్ల ఆదాయం వస్తే 2 ఏళ్లలో 1,500 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పేదవాడి ఆగ్రహానికి గురికాక తప్పదని, ప్రజా ఆగ్రహం పెరగక ముందే సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల జడ్పీటీసీ మేకతోటి అరుణ, నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదన్ మోహన్, మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, మంగళగిరి మండలం అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రుముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి, తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా నాగయ్య, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో చంద్రబాబు గారు వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అయిన సందర్భంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం ఇవాళ నిరసన తెలియజేస్తున్నాం. ఈ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం ఇది తొందరగా పోవాలని, నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ముందుకు రావాలని ఆకాంక్షతో మన దుగ్గిరాల మండలం యావత్తు ప్రజానీకం మరియు తాడేపల్లి, మంగళగిరి మండలాలు, పాత మండలాల వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఇప్పటి వరకు కొనసాగించాం. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీరు 20 లక్షల మందికి నిరుద్యోగులకి మీరు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇవ్వని పక్షంలో ఒక్కొక్కళ్ళకి 3,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ 3,000 ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటింది. ఆ 3,000 ఒక్కొక్కరికి 72,000 అమౌంట్ మీరు ఇవ్వాల్సి ఉంది ఒక్కొక్క నిరుద్యోగికి. ఇస్తారండి మీ ప్రభుత్వం నాయకులారా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు ఇస్తున్నారా 72,000? అట్లాగే సోదరి మండలకు 18 సంవత్సరాలు దాటిన 45 సంవత్సరాల లోపు మహిళా మండలు అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా మీరు 1,500 రూపాయలు నెలకిస్తా అన్నారు. అది కూడా ఇప్పటికీ సంవత్సరానికి వచ్చేప్పటికి 18,000, 2 సంవత్సరాలకి 36,000 రావాలి. 36,000 మా మహిళా సోదరి మండలకు ఎప్పుడు ఇస్తున్నారు? తొందరగా ఇవ్వాలి. అట్లాగే గ్యాస్ 3 సిలిండర్లు అన్నారు. 1 సిలిండర్ ఇచ్చారో పత్తా లేదు, గ్యాస్ గానే పోయింది. రైతుకి 20,000 ఇస్తా అన్నారు. అంతకు ముందు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కాదు, నేను 20,000 ఇస్తా అన్నాడు. అది 2 సంవత్సరాలు అయిపోయింది. 40,000 కోసం ఎదురు చూస్తున్నాం. మీరు అరాకొర ఏదో అక్కడక్కడ ఇచ్చున్నారు. అది ఏ మూలకు సరిపడని పరిస్థితి వాళ్ళ. కాబట్టి మేము కోరుకునేది, రైతుకి మీరు తప్పనిసరిగా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ గిట్టుబాటు ధర లేక ఒక విధంగా అన్ని పంటలు వేసిన రైతులు, వరి దగ్గర నుంచి, మొక్కజొన్న దగ్గర నుంచి, పత్తి దగ్గర నుంచి అన్ని జొన్న, మొక్కజొన్న అన్నిటికీ ఏ పంటలు కూడా గిట్టుబాటు ధర లేక ఉల్లిపాయల దగ్గర నుంచి అన్ని బజార్లో పోసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది రైతులు. కాబట్టి మేం కోరుకునేది ఏంటంటే, మా రైతుకు మీరు ఇస్తానన్నది, రైతు భరోసా కింద మీరు ఇస్తానన్నది మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.